హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రీతి అఫీషియల్ 01. నావి కొన్ని పాత మెమరీస్, నేను స్కూల్ చదువుకునేటప్పుడు కొన్ని మెమరీస్ ఉన్నాయి. అవన్నీ మీతో షేర్ చేస్తాను. మనం వైజాగ్లో ఏంటంటే ఒకసారి మార్కెట్కి వెళ్తే ఒక 1 వీక్ సరిపడా కాయగూరలన్నీ తెచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం. మా సైడ్ అలా కాదు, రోజు మార్కెట్కి వెళ్తారు. ఎందుకంటే మా ఇంటి పక్కనే మార్కెట్ అన్నమాట. మేమైతే ఫ్రెష్గా కాయగూరలు తెచ్చుకొని ఏ రోజు కావాలో ఆ రోజు కాయగూరలు తెచ్చుకొని వండుకునే వాళ్ళం. ఏ రోజు మేము ఏం తింటామో అడిగి మరీ తెచ్చేవారు కాయగూరలు మా డాడీ అయితే. మేము స్కూల్కి వెళ్ళే టైంలోని మార్నింగ్ వెళ్ళి కాయగూరలు తెస్తే మా మమ్మీ అది కుక్ చేసి మేము 10:30కి స్కూల్కి వెళ్ళే వాళ్ళం. సో ఇక్కడ ఏంటంటే మన సైడ్ ఎక్కువగా పండించి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇక్కడ అలా కాదు, రైతులు పండించి వాళ్ళు ఎంతైతే పండించారో బయట అమ్మకుండా వాళ్ళే స్వయంగా తెచ్చి ఇలాంటి మార్కెట్లో పెట్టుకొని అమ్ముకుంటారనమాట. సో రోజు దగ్గరే కాబట్టి బై వాక్ 5 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు బజార్కి. సో రోజు మార్కెట్కి వెళ్ళి మాకు ఏమేం కావాలో అవన్నీ తెచ్చేసుకుంటాము. ఉల్లిపాయలు టమాటీలు ఒక 1 వీక్ సరిపడా తెచ్చేస్తారు, కానీ రిమైనింగ్ కాయగూరలన్నీ మాకు రోజు తెచ్చుకుంటారనమాట. మేమే కాదు, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అలవాటే రోజు వెళ్ళి తెచ్చుకోవడం. ఎందుకంటే రోజుకొక ఐటమ్స్, రోజుకొక కొత్త కొత్త వెజిటేబుల్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒకలే పండించారు కదా, చాలా మంది పండించి వాళ్ళైతే తెచ్చుకుంటారు. నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తినాలనిపిస్తుంది. నేను గుర్తొచ్చిన ప్రతి వెజిటేబుల్ని నేను ఇది తింటాను, నాకు ఇది కావాలి అని చెప్తే అది తెచ్చేవారనమాట. ఇంత ఫ్రెష్గా దొరికే కాయగూరల్ని రోజు తెచ్చుకొని తినడం వల్ల ఎంత హెల్తీగా ఉంటారు కదా. సో నా స్వీట్ మెమరీస్ని నేను చిన్నప్పుడు మా డాడీతో సహా నేను కూడా వెళ్ళేదాన్ని, నన్ను కూడా తీసుకొని వెళ్ళేవారు. సో నేను మళ్ళీ మా ఊరు వెళ్ళాను కాబట్టి నేను కూడా మార్కెట్కి వస్తానని చెప్పి తీసుకొని వెళ్ళారు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.